హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ నూడిల్స్ తినాలనిపిస్తే బయటకు వెళ్ళే అవసరం లేకుండా బయట బండి మీద దొరికే నూడిల్స్ టేస్ట్ తోటే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద గిన్నెలోకి 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం బయట మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ నూడిల్స్ తెచ్చిపెట్టుకున్నారంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నీళ్ళన్నీ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న నూడిల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని నీళ్ళలో బాగా మునిగేలాగా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ నూడిల్స్ని 3 నుంచి 4 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అలాగే ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశారంటే నూడిల్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొళ్ళాడుతూ వస్తుంది. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ నూడిల్స్ని స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలి. తర్వాత పైన నార్మల్ వాటరు కొన్ని పోసారంటే శుద్ధలాగా అవ్వకుండా చక్కగా పొడిగా వస్తాయి నూడిల్స్. ఇలా వడపోసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, క్యాబేజీ, నేను బీన్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. వీటన్నిటిని కడాయిలోకి వేసుకొని ఒక 2 నిమిషాల సేపు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎక్కువసేపు ఫ్రై చేశారంటే సాఫ్ట్గా అయిపోతాయి, తినడానికి అంత బాగుండదు. తర్వాత ఉడికించి చల్లార్చిన నూడిల్స్ కూడా వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నూడిల్స్ని కూడా మరొక 2-3 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ కారం వేసుకొని ఈ మసాలా అంతా కూడా నూడిల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకొని దీనంతటిని బాగా నూడిల్స్కి పట్టేలాగా మంటని హై ఫ్లేమ్లో ఉంచి మరొక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కనుక చేశారంటే నూడిల్స్ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదు. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆపేసి వేడివేడిగా ప్లేట్లో వేసుకొని మరికొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి సర్వ్ చేశారంటే ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.